నమస్కారం అండి. మీరందరూ బాగున్నారా? మా అమ్మాయి బూడిద గుమ్మడికాయ తీసుకొచ్చింది. వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తాం కదా. ఈరోజు అమ్మతో కలిసి గుమ్మడికాయ వడియాలు అయితే పెట్టబోతా ఉన్నానండి. దానికోసము 1.5 గ్లాసు మినప్ప గుండ్లు అనమాట. దీన్ని ఇడ్లీ పప్పు అని కూడా అంటారు. సో దాన్ని మీరు రాత్రి నానబెట్టినా పర్లేదు, లేదంటే ప్రొద్దున ఒక 3-3.5 గంటలు నానబెట్టినా పర్లేదు. ముఖ్యంగా ఏంటంటే ఈ పప్పు రుబ్బాలి అంటే ముందు గుమ్మడికాయని తురుముకోవాలన్నమాట. ఆ తురిమిన తర్వాత ఏదైతే నీళ్ళు ఉంటాయో ఆ నీళ్ళు ఈ పప్పులో పోసుకుంటూ పప్పుని గ్రైండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో పప్పు ఇంచుమించుగా చక్కగా ఒక 3-3.5 గంటలు ప్రొద్దున్నే నానబెట్టేసాము. అమ్మ ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? పప్పుని గ్రైండర్లో వేసి గట్టిగా రుబ్బుకోవాలి. ఈ గుమ్మడికాయ వాటర్ ఉంటుంది కదా, గుమ్మడికాయ ఫస్ట్ స్టెప్ ఏంటిది? మనం దీన్ని రుబ్బుకోవాలి అంతే కదా? రుబ్బుకోవాలి. సరే, గుమ్మడికాయ వాటర్ వేసి రుబ్బుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారమ్మా? గుమ్మడికాయని తురమాలండి. దీన్ని సన్నగా తురమాలి. ఓకే. సో అమ్మ ఈ గుమ్మడికాయని ఫస్ట్ తురుమాలా? అవును, ఇందుకే పొట్టు ఉంచాలా తీసేయాలా? పొట్టు ఉంచాలి. పొట్టుతోటి పొట్టుతోటి. ఇప్పుడు ఇక్కడ టెక్సస్లో అయితే ఎండలు బాగా ఉంటాయి కదా, ఎండాకాలం కదా, వడియాలు కూడా చక్కగా ఎండిపోతే మంచిగా ఎండ కూడా బాగా కాస్తుంది అందులో. అందుకోసమే వడియాలు పెట్టుకోవచ్చు ఈ ఎండాకాలం సీజన్లో. దీంతో జ్యూస్ తాగినా కూడా భలే మంచిది ఒంటికి. అసలు చాలామంది తాగుతారు. అసలు నేను ఎప్పుడు ట్రై చేయలే, ఈ సమ్మర్లో ట్రై చేయొచ్చు. కానీ ఇది వాతం అంటారు కదా ఎక్కువ తింటే. చలువ. మరి ఈ గుమ్మడికాయ చలువ. మంచి గుమ్మడికాయ కూర చేసుకుంటే అది వాతం అంటారు. అదే ఇది చలువ. ఏ కాలమైనా తినొచ్చు. ఒంటికి వేడి ఉన్నా తగ్గిచ్చేస్తుంది వేడి కూడా. సో మెజర్మెంట్స్ అట్లాంటిది ఏం లేదా? అంటే కొలతలు అట్లాంటిది ఏం లేదా? ఎట్లా అంటే అట్లా మనం చేసేయచ్చా? గుమ్మడికాయని బట్టి మనం పప్పు ఎక్కువ పోసుకోవాలి అందులో. ఇప్పుడు ఇది చిన్నదే కదా కాబట్టి ఒక గ్లాసున్నర వేసుకోవచ్చు. అదే కొంచెం పెద్ద గుమ్మడికాయ అయితే కేజీ మినపగుళ్ళు వేసుకోవచ్చు. ఓకే అమ్మ, ఇది తురమడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని వడగట్టాలా? ఓకే అమ్మ, ఇప్పుడు దాన్ని వడగడుతున్నావా? మనం ఈ వాటర్ పారబోయాల్సిన అవసరం లేదు. వాటర్ పడేద్దా? ఓకే. ఈ వాటర్ తోటి పప్పు రుబ్బాలి. అవునా? దానిపైన ఏమైనా వెయిట్ పెడితే సరిపోతుందేమో అమ్మ? పెట్టచ్చు, అట్లా కూడా పెట్టచ్చు. నీళ్ళని బాగుంటే వెయిట్ కూడా పెట్టచ్చు. చాలా అవసరం లేదు, గట్టి వెళుతున్నాం కాబట్టి చాలా. ఒకసారి ప్రెస్ చేయండి. ఒకసారి బోర్లు ఇస్తే అయిపోతుందేమో. ఈ లోపల పప్పు రుబ్బే లోపల నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. ఇప్పుడు పప్పుని ఎట్లా రుబ్బాలి? వెట్టి గిన్నెలో పప్పు వేసి వాటర్ పొయ్యకోకుండా బూడిద గుమ్మడికాయతో వచ్చిన వాటరు పొయ్యాలి. ఓకే ఓకే, ఒక్క నిమిషం అయితే ఆగు. ఫస్ట్ ఈ వెట్ గ్రైండర్లో మనం ఇక్కడ వాటర్, ఇది బూడిద గుమ్మడికాయ నీళ్ళు
అంటే అవి పిండిన తర్వాత వచ్చిన నీళ్ళు అనమాట. ఓకే అమ్మ, ఒక్క నిమిషం. ఇప్పుడు వేసా. మనకి గారెలకి రుబ్బుకుంటాం కదా ముందు, గారెలకి ఎట్లా పిండి రుబ్బుకుంటామో కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. ఓకే ఓకే. కానీ మరి ఇన్ని నీళ్లు పోస్తే జావ జావ అవుతుంది కదా అమ్మ. సరిపడా పోసుకోవాలి. మరి మిగిలిన నీళ్ళు ఏం చేయాలి? ఇష్టం, ఒంటికి మంచిది కదా ఇప్పుడు హెల్త్కి. మిగిలిన నీళ్ళు అట్లేం తాగొచ్చు. ఓకే. అన్ని నీళ్ళు పొయ్యాలి. ఇప్పుడు ఈ పప్పుని గట్టిగా రుబ్బుకోవాలి అంతేనా? సో మన ఇంట్లో ఒక కవర్ ఉందన్నమాట, దీన్ని శుభ్రంగా వాటర్లో కడిగేసాను. పిండి రెడీ అయ్యే లోపల ఇది ఎండేస్తే సరిపోతుంది. ఇది మరీ మెత్తగా కాకుండా కాస్తంత బరుసుగా రుబ్బుకోవాలన్నమాట. ఇది గారెలకి మనం పిండి వేసుకుంటాం కదా వడకి, అలా రుబ్బుకోవాలి. మరీ జారుగా రుబ్బుకోకూడదు అస్సలు. నేను చేతిలో వాడేస్తున్నానండి. దీనికి గ్లౌజ్ అలాంటిది ఏం వేసుకోలేదు, ఇంట్లోనే కదా. సో ఇంట్లో చేసుకునేవన్నీ మనం ఎలాగా శుభ్రంగా చేతులు కడుక్కుని చేసుకుంటాం కదా. సో పిండి రుబ్బడం రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి అమ్మ దీంట్లో నీళ్ళు అన్నీ ఇంకా ఉన్నాయి, వడగట్టడమేనా ఇలాగే? ఈ యాష్ కార్డ్లో అయితే ఈ బూడిద గుమ్మడికాయలో బోల్డ్ అంత వాటర్ ఉంది అసలు. ఓకే అమ్మ, ఇప్పుడు మనం ఈ బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, మొత్తం నీరు మొత్తం తీసేసాం కదా, ఈ మొత్తాన్ని దీంట్లో వేయాలి. ఓకే. మిక్సీ మనం పచ్చిమిరపకాయల కారం ఉందిగా. సో పచ్చిమిరపకాయలు సుమారుగా ఎన్ని తీసుకున్నావమ్మా? ఒక 12. ఓకే. కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి పప్పు రుబ్బినప్పుడు వేసిన మామూలు సాల్ట్ అసలు ఏం వేయలేదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతామని లాస్ట్కి వేద్దామని ఊరుకున్నాం. గుమ్మడికాయ విత్తనాలు పడేయకూడదండి. ఈ విత్తనాలు కూడా దీంట్లో వేసుకుంటే మనం వేయించుకున్నప్పుడు కరకల్లాడతాయి. ఓకే. వంటికి కూడా మంచిది. దీంతో పాటు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర కొంచెం మరింత వేసుకున్నా పర్వాలేదు. ఓకే. జీలకర్ర, కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలా? సాల్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఒక స్పూన్ కొంచెం వేసుకో, చూసుకొని నోట్లో వేసుకొని కొంచెం చూసుకోండి. సరే, ఇప్పుడు ఇదంతా కలిపేయాలా? మొత్తం కలపాలండి. మనం పచ్చిమిరపకాయల కారం సరిపోకపోతే దీంట్లో ఎండి కారం కూడా కొంచెం వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఓకే. గట్టిగా అయింది, అంత జారుగా ఏం కాలేదు. ఓకే, ఇది రెడీ అయిపోయింది. కానీ ఒదుగు అంత అవ్వలేదమ్మా, చూస్తే గింతనే అయింది. ఇది ఒదుగు అవ్వదు, చూస్తే అంత అనిపిస్తుంది. కానీ ఎండిపోతే ఏముంటాయి అమ్మ, కొన్ని అవుతాయి.
సరే ఇప్పుడు ఇది ఇంకా బయట ఏం చేయాలి ఇప్పుడు దీన్ని ఎండబెట్టడం కవర్ ఉంటుందిగా పేపర్ అది కవర్ మీద పెట్టుకోవాలి వడియాలు. సరే పద ఇంకా బయటికి తీసుకుపోదాం. ఓకే కవర్ అంతా రెడీ అయిపోయింది. అమ్మ అక్కడ రెడీగా పెట్టినా చూడు, తీసుకొస్తావా? సో ఫస్ట్ టైం ఇక్కడ గుమ్మడికాయ వడియాలు అయితే ట్రై చేసాము, చూడాలి ఎలా ఉంటాయో. ఈరోజే ఎండ లేదు, రోజు కాస్త కూస్తో ఎండ వస్తుంది. ఈరోజు అంతా మబ్బులో వేసుకొని ఉంది, కానీ పర్లేదు వేడి బాగానే ఉంది. సో దీనిపైన ఏం కప్పట్లేదు, ఒక 1 hour ఇది పూర్తిగా ఎండిపోతే దీనిపైన ఆ తర్వాత కవర్ చేస్తాను. అంతవరకు దీనికి ఇక్కడే కాపలా కాస్తూ ఉంటాను ఏం రాకుండా.